చిత్తూరు జిల్లాలో విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించే కీలక కార్యక్రమం జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండల పరిధిలోని ఉన్న మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్లో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఎస్పీ తుషార్ డుడి డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయని, యువత మంచి భవిష్యత్తు కోసం వాటికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదువుకోవడానికి పంపిస్తారని, వారి ఆశలకు న్యాయం చేసేలా ప్రతి విద్యార్థి కృషి చేయాలని ఆయన అన్నారు. అలాగే సోషల్ మీడియాను మంచి పనుల కోసమే మాత్రమే ఉపయోగించుకోవాలని, లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు అక్రమ కేసుల్లో చిక్కుకుని తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. I know these topics are not very comfortable to discuss, but then అది మన బాధ్యత మీకు చెప్పడం, మీకు కొంచెం అవేర్నెస్ ఇవ్వగలడం. బికాస్ ఆ అవేర్నెస్ వల్ల కొంచెం ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ దీస్ కేసెస్ ఆర్ వీఆర్ ఏబుల్ టు మేక్ యూ అవేర్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు బీ మోర్ సేఫ్ ఆర్ అట్లీస్ట్ యూ ఆర్ అలర్ట్. మీ ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు ఎక్కడైనా కాలేజ్ లో చూసినప్పుడు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ దట్ వర్డ్ అరౌండ్, ఇట్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ సొసైటీ. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూసి ఉంటే మీ ఫ్రెండ్స్ లో ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉంటే, ఈవెన్ ఎట్ యంగ్ ఏజ్ ఇన్ కాలేజెస్ ఆల్సో మెంటల్ హెల్త్ హెస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్ సబ్జెక్ట్ ఇఫ్ ఐ కెన్ సే. మీ ఫ్రెండ్స్ లో సడన్ గా ఎక్కువ అబ్సెంటిజం ఉంటే, రూడ్ బిహేవియర్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ఎక్కువ ఉంటే, అది కూడా మీరు మీ ఫ్యాకల్టీస్ కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడప్పుడు ఫ్లాగ్ అప్ చేయాలి. రీసెంట్లీ వీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇన్ 2-3 colleges where over very small things 17-18-year-old kids attempted suicide. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ మదర్ టెరెసా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ రిలేటెడ్ మాట్లాడడం జరిగింది. దానికి ఏమేమి దుష్ప్రభావాలు ఉంటాయి, ఆ దానికి పోకూడదు, ఏమైనా ఉంటే తర్వాత ఇలాంటి పరిస్థితిలో ఫ్రెండ్స్ ఉంటే ఏం చేయాలి, అది కాకుండా కొంచెం సైబర్ అవేర్నెస్, డిజిటల్ డీటాక్స్, సెల్ఫ్ ఇప్పుడు హెల్మెట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము దాంట్లో. సో దాట్ ఇప్పుడు ఈ యంగ్ పిల్లలు ఉన్నారు, హెవీ బైక్స్ ఉంటాయి, సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇలాంటి కూడా దాని రిలేటెడ్ కూడా మాట్లాడాము. సో ఒక మంచి సెషన్ జరిగింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా పోలీస్ తరఫు నుండి ఇంకొక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా మాకు ఆన్లైన్ మా వాట్సాప్ నంబర్స్ కి లేకపోతే సోషల్ మీడియా ఛానల్స్ కి కంటిన్యూస్ గా ఒక 30 days హెల్మెట్ వేసుకొని ఫొటోస్ పెడితే ఎంత మంది పెట్టారో దీని ప్రకారం ఒక లక్కీ డ్రా చేస్తాము అండ్ వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తాము. ఆ డీటెయిల్స్ కూడా మీ అందరితో షేర్ చేస్తాం. మీరు అందరూ కూడా మీ హెల్మెట్ తో సహా సెల్ఫీస్ పోస్ట్ చేసుకొని మాతో షేర్ చేయండి. ఒక ఎంతూసియాజం వస్తుంది పబ్లిక్ లో. అండ్ మీడియా మిత్రులతో కూడా ఒక రిక్వెస్ట్ ఉంది, ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ లో, సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ లో, మన కొంచెం ఈ మెంటల్ హెల్త్ విషయాల్లో కూడా మీరు కూడా ఎంత వరకు రీచ్ అయితే ఎంత వరకు ఇవి ఎంత స్ప్రెడ్ చేయాలి.